ఓకే సార్. మాజీ సర్పంచ్ గారిని కోరుతున్నాము. అది మానపల్లి రవీంద్ర గారు. చూడండి, మీరు వస్తున్నారంటే కనీసం ఏవో పరికరం ఇంకా రాలేదు. అసలు ఏడి రావాలి, మనకు అధికారం రావాలి, ఎవరు రాదు. ఇన్ఫర్మేషన్ సార్ ఇలా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇయ్యాలి కదా. నీకు ఎన్నికలు లేవు, నీకు ప్రత్యేక అధికారం లేదు. దీనికి పెద్దగూడ పాక సంఘం నుంచి అక్కడ పంచుకొని తీసుకురావడం జరిగింది. పంచుకొని తీసుకొచ్చినప్పుడు ఇరిగిపోయిన మొగాలు అయితే దాన్ని దినదినాభివృద్ధిగా అందరి సహకారంతో ఈ బిల్డింగులు, ఈ మొగ్గాలు, కార్మికులు 600 నుంచి 250 మందికి రావడానికి కారణమైంది. మేము చనిపోయిన ఉన్న కొత్త సభ్యులను చేసుకునేటువంటి అధికారం నేను రేపే ఇప్పిస్తాను. రేపే మీ కొత్త సభ్యులను చేర్చుకునే అధికారం ఇప్పిస్తాను. సంఘంలో తీర్మానం చేసి మీ తీర్మానమే పర్మిషన్, అధికారమే మన దగ్గర ఉంటుంది. ఆ అధికారాన్ని ఇంకో దగ్గరికి పోయి మా సభ్యులను చేసుకోవాలని అడిగే పరిస్థితి ఉండదు. మనం ఏదైతే మెజార్టీ తీర్మానాన్ని వాళ్ళకి పంపితే వాళ్ళు పర్మిషన్ ఏడి ఇచ్చేస్తారు. నేను తీసుకోండి, ఆ పర్మిషన్ నేను ఇచ్చిస్తాను. రెండవది, ఈ సంఘంలో జరిగినటువంటి ఆరోపణల మీద ఒక ఆడిట్ చేసి ఆడిట్ రిపోర్ట్ కూడా ఇవ్వమని కోరుతారు. మూడో విషయం, మీరు ఎన్నికలు జరపమంటే వాళ్ళు ఎందుకు ఎన్నికలు జరపరు? మీరు ఒక లెటర్ ఇవ్వండి, మీరు ఈ నెలలోపే ఎన్నికలు జరిపే విధంగా కూడా చర్యలు చేపడతారు. ఎన్నికలు జరపకపోవడానికి కారణం ఏమంటే తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడతా, దీని ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ గారితో కూడా మాట్లాడతా. ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా నిర్ణయం తీసుకుందా, ఆపేరా, ఆపే కారణాలు ఏంటి, ఎందుకు, ఎన్ని రోజులు, ఎప్పుడు అనేది నేను మాట్లాడి దాని మీద కూడా మీకు సరైనటువంటి జవాబు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. నాకు ఈరోజు ప్రెసిడెంట్ శంకరలింగం గారు, తర్వాత మీ డైరెక్టర్లు అందరూ కూడా వచ్చినప్పుడు మంత్రి దగ్గరికి తీసుకుపోయినాం, పోయి 5 లక్షలు ఇప్పించినాం. మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ గారి దగ్గర తీసుకపోతే రెగ్యులరైజ్ ఎంత బకాయిందని నేనే ఫోన్ చేశాను. మా చిన్నబ్రాకి ఫోన్ చేస్తే ఎవరికో డైరెక్టర్కి ఇచ్చి మనకి ఇంత బకాయిందంటే ఇమీడియట్గా తెల్లారి ఆ రాత్రే కొట్టించిన. ఇంకా కూడా ఏమైనా పెండింగ్ ఉన్నా, ఇక్కడ ఏమైనా మీరు చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలన్నా నాకు డీటెయిల్గా ఎప్పటికప్పుడు ఇవ్వండి. తక్షణమే ఫోన్లే మాట్లాడి మీ యొక్క వస్తువులను కొనే బకాయిలను కూడా ఇప్పించే కార్యక్రమం నేను చేపడతాను. ఇంకోటి, ఈ యొక్క సొసైటీ శాంపేట మండల కేంద్రం, దీనికి 60-70% వీవర్స్ ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు. ఈ సొసైటీని అభివృద్ధి చేసే కొరకు నా సహకారము 100% ఉంటుంది. నేను ఏమి కావాలన్నా నేను చేస్తాను. దాన్ని మీరు అందిపుచ్చుకొని సొసైటీ సంఘ సభ్యులకు అనుకూలంగా మీరు ఈ యొక్క సొసైటీని అభివృద్ధి చేయాలని నేను కోరుతున్నాను. ఈరోజు ఎవరినో పెద్దదారి వ్యవస్థ లెక్క నడుపుతున్నారనే ఫీలింగ్ సభ్యులకు వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ కూడా బయలుగాలని కూడా నేను కోరుతున్నాను. ఈరోజు వెంటనే దీన్ని సొసైటీని మంచి అభివృద్ధి చేయండి, నా సహకారము ఉంటుందని తెలియజేస్తూ, రుణమాఫీ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మీ యొక్క సమావేశంలో హైదరాబాద్లో చెప్పడం జరిగింది. ఏదైతే రుణమాఫీ విషయంలో కూడా రుణమాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది.
మీ సంఘానికి సబ్సిడీ మీద ఏమైతే కావాలో అవన్నీ కూడా నివేదికలు ఇవ్వండి. ప్రభుత్వ పరంగా నేను అందజేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ సమావేశానికి నేను కూడా అటెండ్ అయినా. ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారితో ఫోన్ చేస్తే నేను ఒక మీటింగ్ ఉంది రానంటే అక్కడికి పోయినాం. ఆ విషయం ప్రధానంగా మొదటిగానే ఇల్లు రాగానే మొదటి లిస్టు వైడనింగ్ లో పైన లిస్ట్ ఇస్తానని చెప్పిన మొదటగా దసరా నాడు ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఆ లిస్టును మీకు మొదటగానే ఇక్కడ ఇస్తానని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ అయింది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మరి వివిధ చిన్న చిన్న సమస్యల గురించి అన్ని కూడా ప్రధానంగా మనము ఈ సొసైటీ మన నియోజకవర్గంలో పెద్ద సొసైటీ, ఈ సొసైటీకి లాభాల వాటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సంఘ సభ్యులకు జవాబుదారీతనం ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ సంఘానికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇంకేమన్నా మరి భవనాల రిపేర్ కొరకు కానీ ఇంకేమన్నా సహకారం కానీ, అదేవిధంగా మీ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ గారి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారం కానీ, ప్రభుత్వ సహకారం ఏది అవసరం ఉన్నా డైరెక్ట్ గా నేరుగా మాట్లాడి మీకు ఈ సంఘానికి సహకారాన్ని అందిస్తాను కూడా రావాలని వచ్చారు. ఇది జనరల్ బాడీ రివ్యూ మరి వ్యవస్థ ఇదంతా కూడా మరి జరుగుతుంది అనుకుంటే నేను ఇంకో గంట అయినా టైం ఇచ్చి మాట్లాడేవాడిని. కనుక మీరు ఈ విషయాల మీద స్పష్టంగా మీరు ఈ యొక్క చర్చలో పాల్గొని, ఇప్పుడు పెద్ద మనుషులు క్యాన్సర్ పేషెంట్ ఎందుకు ఉండాలి, నరాలు ఎందుకు, గంతెందుకు, వ్యవస్థలో 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరగాలి. 5 ఏళ్ళు కాకపోతే సంవత్సరం 7 సంవత్సరాలు ముఖ్యమంత్రితో అవసరమైతే మంత్రితో మాట్లాడేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం తీసుకొని ఎన్నికలు నిర్వహించాలనేది మరి పెట్టడం కూడా జరుగుతుంది. అవసరం అనుకుంటే నామినేటెడ్ అన్న చేయండి, చేసి ఒక వ్యవస్థను నిర్వీర్యం, ఒక సొసైటీ నిర్వీర్యం కాకుండా ఉండాలంటే విధిగా కోఆపరేటివ్ ఎన్నికలు జరగాలి. కోఆపరేటివ్ ఎన్నికలు జరగకపోతే నామినేటెడ్ అన్న ప్రభుత్వం చేసి నువ్వు కొత్త బాడీ వేసి ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయేటువంటి కమిటీని సభ్యులను చేయాలి. వీళ్ళు 12 ఏళ్ళు ఉన్నారు, ఏదో తిన్నారనేది ఆరోపణ కాదు. మన వయసు సహకరించలేను. చాలా స్కీములు సంఘం ఈ సంఘాన్ని అయితే ప్రభుత్వం ఎట్టకేలకు గీరగడి గుంతవద్దు ఉన్న బిల్డింగ్లను మంచి మంచి ఫ్యాక్టరీలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కమలాపూర్ రేయన్స్ ఫ్యాక్టరీ ఉంది, అది మూతపడిపోయింది. దాన్ని ఏం చేస్తారు, కొత్త చిత్రాలపై తీసుకొట్టాలి. ఇది అంతే, మొక్కలు పోతే పట్టకపోతే మూలు పోతే తింటే కేవలం వాళ్ళ స్వార్థపూరిత రాజకీయం కోసమే, వాళ్ళ స్వార్థం కోసమే సంఘం నడుపుతాను, కొంత స్వార్థం కోసమే. ఈ సంఘం సొమ్ముతున్న ఏ వ్యక్తి కూడా బాగుపడు. ఎందుకంటే ఇదంతా కార్మిక సొత్తు. 300 చిలుపు నెంబర్లు ఈ సంఘం లోపల వచ్చేటువంటి గ్రాంట్లు అందరికీ వస్తాయి, కానీ కేవలం వీళ్ళు బాగా వాడుకుంటారు, వాళ్ళ సొమ్మత తింటారు, వాళ్ళే ఉంటారు తప్ప ఇంకా వేరే వాళ్ళ మార్గమే లేదా. ఇందులో బిజినెస్ కమిటీ ఉంది, సలహా కమిటీ ఉంది. వీళ్ళు ఏ ఒక కమిటీ వీళ్ళు ఈ సంఘంలో ఆల్టర్నేటివ్ కూడా ఆలోచనలు ఉంటే, ఇప్పుడు చంద్రప్రకాష్ చెప్తే వినాలనో లేకపోతే గంట సత్యనారాయణ చెప్తే వినాలనో ఎక్కడ లేదు. మీరు తప్పుకుందామని అనుకున్నప్పుడు నామినేటెడ్ ఇంకో బాడీ గవర్నమెంట్ చేస్తుంది, దాన్ని ఎన్నికలే దాన్ని కూడా కొనసాగిస్తారు. కనుక ఎన్నికలు దాన్ని బాడీ విషయం కూడా ఆలోచన చేసి దాన్ని తప్పకుండా మీకు తగు సూచనలు ప్రభుత్వం నుండి ఇప్పించే విధంగా చేస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క సంఘ సభ్యులు నాకు పూర్తి వివరాలు ఏమీ తెలియదు. సభ్యులు ఎంతమంది ఉన్నారు, సంవత్సర ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఆయన చదువుతారంటే వార్షిక ఆదాయము, బడ్జెట్, సభ్యుల ఆమోదము, టోటల్గా జనరల్ బాడీ విషయాలను మనకు తెలియజేశారు. కనుక వాస్తవమైనటువంటి విషయాలను మీరు 6 నెలలకు ఒకసారి కాదు, నెలకు ఒకసారి పెట్టుకోండి, 3 నెలలకు ఒకసారి పెట్టుకొని ఎప్పటికప్పుడు సంఘ సభ్యులకు జవాబుదారీతనంగా ఉండే విధంగా తమ చర్యలు చేపట్టాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క వీవర్స్ పద్మశాలి వీళ్ళ యొక్క కష్టం కానీ శ్రమ కానీ ఈరోజు మనము సుతారి కింద డబ్బాలు తీస్తే తట్టాలు తీస్తే 1000 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు కూడా చేపడతాం. విషయాలు మరి ఎమ్మెల్యే గారికి చెప్పదనుకున్నా, విలేకరులు కూడా ఆ ప్రకటనలు
రాసుకొని ప్రభుత్వం తీసుకుపోయేటట్టు చూడాలని ఎమ్మెల్యే మందగ రవి మాజీ సర్పంచ్ మందగ